హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్‌మేడ్. ఈరోజు నేను సింపుల్ వాలంటైన్స్ డే లుక్ చూయించబోతున్నానండి. అండ్ దానికంటే ముందు లైటింగ్‌కి సారీ అండి. ఏమైందో తెలీదు. నా ఫోన్ ప్రాబ్లమో, లైటింగ్ ప్రాబ్లమో. బట్ ఎంత ట్రై చేసినా లైటింగ్ అయితే ఇలానే వచ్చింది. సో మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం అయితే. సో ఈరోజు ఈ లుక్‌ని నేను చాలా సింపుల్‌గా స్టార్ట్ చేస్తున్నానండి. చాలా సింపుల్‌గా ఈ లుక్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఓన్లీ 5 ఆర్ 6 ప్రొడక్ట్స్‌తో మొత్తం ఈ మేకప్ అంతా అయిపోతుంది. సో ఫస్ట్ నేను అలోవెరా జెల్ అప్లై చేస్తున్నాను ఫేస్ మొత్తం. సో ప్రైమర్ ఇవన్నీ అవసరం లేదండి. అండ్ వాలంటైన్స్ డే అంటే మీరు మేకప్ చేసేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మీరు ఏదైనా పార్టీకి గానీ, లేకపోతే డేట్‌కి వెళ్ళాలనుకున్నా మీ పార్ట్నర్‌తో, అలాంటి టైంలో ఇది చాలా బాగుంటుంది ఈ లుక్ అనేది. అండ్ దాని తర్వాత నేను బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఇలా సింపుల్‌గానే క్రియేట్ చేసుకోండి. ఫౌండేషన్స్ ఇవన్నీ యూజ్ చేయొద్దు. సో సింపుల్‌గా క్రియేట్ చేసుకుంటే మీరు మోర్ న్యాచురల్‌గా కనపడతారు అండ్ సింపుల్‌గా ఉంటుంది. అండ్ నేను స్టేకుర్కి బీబీ క్రీమ్ యూజ్ చేసి ఫేస్కి ఫౌండేషన్ లాగా ఇదే అప్లై చేస్తున్నాను అనమాట. అండ్ ఈ లుక్ అనేది నైట్కైనా మార్నింగ్కైనా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ లుక్ అండ్ చాలా మినిమం ప్రొడక్ట్స్తో మీరు ఈ లుక్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత నేను కలర్ బార్ కాంపాక్ట్ తీసుకున్నాను. ఈ కాంపాక్ట్ అయితే నా మోస్ట్ ఫేవరెట్ అండి. నాకు చాలా ఇష్టమైన కాంపాక్ట్ ఇప్పుడు. సో ఏంటంటే బాగా వైటిష్గా అనిపించకుండా చాలా న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది ఈ కలర్ బార్ కాంపాక్ట్ అనేది. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా లైటింగ్ ప్రాబ్లమ్ అని. సో సారీ అండి. నేను ఎంత ట్రై చేసినా 2 టైమ్స్ షూట్ చేశాను ఈ వీడియో అప్పటికే. బట్ అయినా సరే లైటింగ్ ఎందుకు అసలు సెట్ కాలేదు ఇవాళ. అండ్ దాని తర్వాత నేను కాంపాక్ట్ సెట్ చేసిన తర్వాత వెట్ అండ్ వైల్డ్ ఐబ్రో పౌడర్ యూజ్ చేసి ఐబ్రోస్ని ఫిల్ చేసేస్తున్నాను. సో ఐబ్రోస్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. మీరు ఎంత మేకప్ చేసుకున్నా చేసుకోకపోయినా జస్ట్ ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటే మీ లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఐబ్రోస్ని ఫిల్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మ్యాక్సిమం పౌడర్స్తో ట్రై చేయండి, ఆర్ పెన్సిల్స్ అయినా పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఏది వీలైతే దాంతో ఐబ్రోస్ని ఫిల్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫేసెస్ మస్కరా యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఐలైనర్ కానీ ఇంకా కాజల్ కానీ ఏది అప్లై చేయట్లేదు, జస్ట్ మస్కరా ఇస్తున్నాను. దీనివల్ల ఏంటంటే ఐ ల్యాషెస్ అనేవి మంచిగా ఎలివేట్ అవుతాయి అండ్ సింపుల్గా కనిపిస్తుంది అనమాట. ఇంకేమి పెద్ద మేకప్ చేసుకున్న ఫీలింగ్ ఉండదు అండ్ కనిపించడానికి కూడా చాలా న్యాచురల్ లుక్లో మీరు కనబడతారు. అండ్ మస్కరా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏం వేసినా వేయకపోయినా మస్కరా అండ్ లిప్స్టిక్ అండ్ ఐబ్రోస్ ఫిల్ చేస్తే మ్యాక్సిమం వరకు మీ మేకప్ ఫినిష్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత నేను ఇది పర్పుల్ లిప్ అండ్ చీక్ లిప్స్టిక్ అండి. సో లిప్స్కి యూజ్ చేయొచ్చు, చీక్కి యూజ్ చేయొచ్చు, అంటే బ్లష్ ఆన్ లాగా. సో నేను దీన్ని చీక్కి, లిప్స్కి అండ్ కొంచెం ఐ షాడో లాగా కూడా దీన్నే యూజ్ చేస్తున్నాను. నేను నా పింక్ కలర్ షర్ట్ వేసుకున్నాను కాబట్టి పింక్ కలరే తీసుకున్నాను. దీంట్లో చాలా మంచి షేడ్స్ ఉన్నాయండి. న్యూడీ షేడ్ కూడా ఉంది, ఆరెంజ్ షేడ్ కూడా ఉంది, చాలా బాగుంటాయి. అండ్ లిప్స్టిక్స్ చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇది చీక్కి కూడా చాలా బాగుంది. నేను చీక్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగా బ్లెండ్ అవుతుంది. అంటే లిక్విడ్ లిప్స్టిక్ అనేసరికి అది డ్రై అయిపోతుంటుంది కదా, బట్ ఇది అలా డ్రై అవ్వకుండా చాలా మంచిగా బ్లెండ్ అయిపోతుంది. మన స్కిన్లో చాలా న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది అనమాట. మీరు మళ్ళీ బ్లష్ ఆన్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే అన్ని లిప్స్టిక్స్ కూడా మీరు ఇలా యూజ్ చేయొచ్చు, బట్ ఏంటి అంటే కొన్ని లిక్విడ్ లిప్స్టిక్స్ అనేసరికి డ్రై అయిపోతాయి, లేకపోతే నార్మల్ లిప్స్టిక్స్ అనేసరికి గ్రీజీగా ఉంటాయి కదా. సో ఇది అనేది పర్ఫెక్ట్ అనమాట. మీరు మళ్ళీ సపరేట్గా చీక్ టింట్ కానీ చీక్కి బ్లష్ ఆన్ కానీ మీరు పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా. అండ్ పింక్ కాబట్టి మనం ఐ షాడోలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇది ఐ షాడోలో కూడా యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఒక డాట్ పెట్టేసాను, దాన్ని బాగా బ్లెండ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ అనిపించినా లేదు అనిపించినా మీరు మళ్ళీ దాన్ని ఫౌండేషన్తో కానీ లేకపోతే బీబీ క్రీమ్తో కానీ సెట్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ ఒక 1 డాట్ పెట్టేస్తే మీకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. దాని తర్వాత బ్లెండ్ చేయాలండి. మంచిగా బ్లెండ్ చేయకపోతే అది ఆడ్గా కనిపిస్తుంది. సో బాగా బ్లెండ్ చేయండి. మీరు బ్రష్తో చేయొచ్చు, ఆర్ హ్యాండ్స్తో ఫింగర్స్తో కూడా మీరు బ్లెండ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా చేసిన తర్వాత చాలా మంచి లుక్ వచ్చింది నా ఫేస్కి. నాకు చాలా బాగా నచ్చింది ఈ లుక్ అయితే. దాని తర్వాత నేను జస్ట్ కొంచెం కాంపాక్ట్గా సెట్ చేస్తున్నాను. దానివల్ల అది ఎక్కడా చెరగకుండా ఉంటుంది, లేకపోతే అది అటు ఇటు కదలకుండా అది సెట్ అయి ఉంటుంది కదా. అండ్ కొంచెం లైట్గా కూడా కనపడుతుందని చెప్పి కొంచెం కాంపాక్ట్తో నేను దాన్ని సెట్ చేసేస్తున్నాను. మరి ఎక్కువ రాసేయకండి, అప్పుడు అస్సలు కనపడదు. సో లైటింగ్లో మీరు ప్రాబ్లమ్గా ఉంటే సారీ అండి. అంతే అండి, జస్ట్ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేసి మేకప్ లుక్ని క్రియేట్ చేశాను. అండ్ నేను ఏది
ఇంకా ఏమి జ్యువెలరీ కానీ ఎక్స్ట్రా ఏం పెట్టుకోలేదు, జస్ట్ హెయిర్ని మాత్రమే నేను సెట్ చేసుకున్నాను. సో నాకైతే ఈ మేకప్ లుక్ చాలా సింపుల్గా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఈ లుక్ని మీరు కూడా ఇంట్లో రేపు ట్రై చేసి చూడండి. సో తప్పకుండా నచ్చుతుందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్, టేక్ కేర్.